హలో హీరోస్, అందరూ ఎలా ఉన్నారు? మన విజయవాడకి తుఫాన్ అలర్ట్ అయితే ఇచ్చారు కదా. సో దాంతో స్కూల్ కాలేజ్ అన్ని హాలిడేస్ అయితే ఇచ్చేశారు. సో మనం అయితే ఆటోస్ అన్ని ఏరియాలు కవర్ చేస్తూ ఉంటాం కాబట్టి ఏ ఏరియాలో ఎలా ఉంది, వర్షం ఎక్కడ ఎక్కువ పడుతుంది, ఎక్కడ లేదు, అండ్ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కడైనా ఆగిందా ఈ వర్షానికి అనేది అయితే మీకు అప్డేట్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తూ ఉంటాను. సో ఈరోజు 28th, సో ఈవినింగ్ కల్లా అప్లోడ్ చేయడానికి అయితే ఈ వీడియో ట్రై చేస్తాను. సో ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. ఇప్పుడైతే ప్రెజెంట్ అంతా పీస్ఫుల్గానే ఉంది, ప్లెజెంట్గా ఉంది. ఏమైతే వర్షం లేదు, పెద్ద తుఫాను గాళ్ళు అయితే ఏం లేవు. సో చూద్దాం ఈ రోజు నైట్ కల్లా ఏమైనా ఉండిద్దో లేదో అనేది. సో వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి అప్డేట్ మీకు ఇంకా ఇస్తూనే ఉంటాను. మనకి బయట ఎవరు తిరగట్లేదు అనుకుంటా జనాలు. నేను ఆన్ చేసి 2 hours అయితే అవుతుంది, పెద్దగా రైడ్స్ అయితే ఏం పడట్లేదు. సో చూద్దాం అసలు ఇవాళ ఎలా ఉండిద్దో ఎలా ఉండదో. మనం ఇప్పుడే మన ఫస్ట్ రైడ్ అయితే పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర దింపాము. ఇప్పుడు టైం వచ్చేసి 1 o'clock అవుతుంది. సో వర్షం అయితే లైట్గా ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇదిగోండి బందర్ రోడ్ చూడండి. ఇప్పుడు టైం వచ్చి 2 అవుతుంది. సో నేను ఏలూరు రోడ్ దగ్గర అయితే ఉన్నా. ప్రెజెంట్ అంతే అలా సన్న తుప్పర్ పడతా ఉంది అంతే. ఇప్పుడు టైం వచ్చేసి 3 అయింది. మనం మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడ వర్షం పడుతుంది, గాళ్ళు కూడా బాగా వస్తున్నాయి. ఇక్కడ కెమెరాలో కనబడుతుందో తెలియట్లేదు వర్షం పడుతుందో లేదో. వర్షం అయితే బాగా పడుతుంది, ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, మీకు వర్షం కనబడుతుంది కదా. అండ్ చెట్లు చూడండి ఎలా ఊగుతున్నాయి గాలికి. మనం ఇప్పుడు తాడేపల్లి దగ్గర అయితే ఉన్నాం. టైం వచ్చేసి 4:30 అవుతుంది. సో మొత్తం అయితే చూస్తే చాలా పీస్ఫుల్గా ఉంది, వర్షం లేదు, జస్ట్ గాలి అయితే వస్తుందంటే. తుఫాన్ అని చెప్పి ఇంట్లో ఉన్నమని స్కూల్ కాలేజ్ హాలిడేస్ అయితే చూడండి భయ అలా ఆడుకుంటున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. మనం ప్రెజెంట్ కృష్ణాంక దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ కూడా వర్షం అయితే ఏం లేదు, గాలి కూడా ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు టైం వచ్చేసి 8 అయితే అవుతుంది. సో మనం భవానీపురం దగ్గర అయితే ఉన్నాము. సో చూసారు కదా, షాప్స్ అన్నీ అయితే క్లోజ్ చేశారు. సో విఎంసీ నుంచి అయితే ఇలాగ క్లోజ్ చేసామని ఆ నోటీస్ అయితే వచ్చిందంట. సో దానివల్ల షాప్స్ అన్నీ క్లోజ్ చేశారు. 6 నుంచి అన్నీ క్లోజ్ చేశారు. ఓన్లీ గ్రోసరీస్, మెడికల్ షాప్స్ ఇవి మాత్రమే ఉంచారంట. చూడండి మొత్తం అంతా క్లోజ్ చేశారు. ఏదో వెళ్తుంటే నైట్ 11:30, 12కి వెళ్తాం కదా, ఆ ఫీల్ అయితే వస్తుంది. సో ఫైనల్లీ మనం అయితే ఇంటికి వచ్చేసాము. మనం ఇంటికి వచ్చేసినప్పటికీ వర్షం అయితే బాగా పడుతుంది. మనకి 6:30 నుంచి వర్షం అయితే బాగా స్టార్ట్ అయ్యింది. మనకి విఎంసీ వాళ్ళు 6 నుంచి అన్ని షాప్స్ అయితే క్లోజ్ చేయమని ఆర్డర్ ఇచ్చారంట. ఓన్లీ మెడిసిన్స్, గ్రోసరీస్ ఉంటాయి కదా, అవి కాకుండా మిగిలిన షాప్స్ అన్ని క్లోజ్ చేయమని అయితే విఎంసీ వాళ్ళు ఆర్డర్ ఇచ్చారంట. సో మీకు అది వీడియోలో చూశారు కదా, అన్ని షాప్స్ అయితే క్లోజ్ చేస్తారు. సో ఇవాళ నైట్ అంతా వర్షం పడుతుంది. ఒకవేళ నైట్ అంతా వర్షం పడితే రేపు మార్నింగ్ ఎలా ఉంది, రోడ్స్ అన్ని ఎలా ఉన్నాయైతే మీకు రేపు చూపిస్తాను. సో వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్.